రాష్ట్రంలో రుణమాఫీకి సంబంధించి మరొక అప్డేట్తో మేము ముందుకు వచ్చాను. సో రైతులకు రుణమాఫీకి సంబంధించి ప్రత్యేక కార్పొరేషన్ అయితే ఏర్పాటు చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు. ముఖ్యంగా మనకి కౌంట్ డౌన్ కూడా ఇవ్వడం అయితే జరిగిందనమాట. పోలింగ్ పూర్తయ్యి కౌంటింగ్ కూడా పూర్తయిన తర్వాత రుణమాఫీకి సంబంధించి నిధులైతే విడుదల చేయబోతున్నామని, సో మొత్తం కార్పొరేషన్ అంతా కూడా క్రియేట్ చేసి రైతుల రుణాలన్నీ కూడా ఆ కార్పొరేషన్కి అయితే మళ్ళిస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఆ కార్పొరేషన్ నుంచి బ్యాంకులకు అయితే నిధులు చెల్లిస్తామని కూడా చెప్తున్నారన్నమాట. రైతులు ఎవరు కూడా ₹1 కట్టకుండా ఆ కార్పొరేషనే కడుతుంది. ప్రభుత్వం ఆ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రభుత్వం ఆ కార్పొరేషన్ ద్వారా బ్యాంకులకు అయితే చెల్లిస్తుందని చెప్పేసి వీరైతే తెలియజేస్తూ ఉన్నారన్నమాట. సో ఆ విధంగా రైతులు కట్టాల్సిన వాయిదాలని ప్రభుత్వం అయితే వాయిదాల రూపంలో కట్టుకుంటూ వెళ్తుంది. కానీ రైతులు మాత్రం ఒకేసారి అయితే మాఫీ అయితే అవుతుందని చెప్పేసి వారైతే తెలియజేయడం అయితే జరుగుతుంది. ఈ విధంగా తెలంగాణ వ్యాప్తంగా రైతు రుణమాఫీ అయితే జరుగుతుందని చెప్పేసి మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగిందనమాట. తొందరలోనే రుణమాఫీ అయితే కాబోతుంది. ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.